ఓమేగయైన మహిమాన్వితుడా అద్వితీయ మహాపరిశుద్ధుడు, సర్వశక్తిమంతుడు, సకల ఆశీర్వాదానికి కారణభూతుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. మంచిది ఉదయము దేవుడి మాటలు వినటానికి దేవుడి పిల్లలకు ఆయన ఇచ్చిన మహాకృప. పరిశుద్ధ గ్రంథములో నుండి ఆదికాండము 30వ అధ్యాయము 30వ వచనాన్ని చదువుతున్నాం. నేను రాకమునుపు నీకుండినది కొంచెమే, అయితే అది బహుగా అభివృద్ధి పొందుచు నేను పాదము పెట్టిన చోటునల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించను. ఇక్కడ గమనిస్తే యాకోబు చెప్తున్నారు తన మామ అయినటువంటి లాబానుతో. ఈరోజు వాక్యము చెబుతున్న మాట, నేను పాదము పెట్టిన చోటల్లా ఆశీర్వదించను. ఈరోజు దేవుడు ఎందుకు వాక్యము చేత మాట్లాడుతున్నారు అంటే, నీ చోటు ఆశీర్వదించబడాలి. నువ్వు అడుగుపెట్టు చోటు దీవెనకరంగా ఉండాలి. నువ్వు అడుగుపెట్టు చోటు మహిమకరంగా దేవుడు ఆశీర్వాద ఫలాలు ఉండాలి. ఈరోజు కొందరు నివసిస్తున్న చోటు ఆశీర్వాదాలుగా లేవు. యాకోబు జీవితంలో తల్లిదండ్రులను విడిచాడు, ఒంటరిగా వచ్చాడు, ఎడారి జీవితాలు గడిపాడు. నానా విధమైన బాధలు కలిగినప్పటికీ దేవుడి మీద నిబంధన చేసుకుని వచ్చారండి. అందుకని తన మామతో చెప్తున్నాడు, నేను రాకమునుపు నీకున్నది కొంచెమే, నేను అడుగుపెట్టిన చోటు దేవుడు నా దేవుడైన యెహోవా ఆశీర్వదించని రాయబడింది. ఈరోజు మనం గమనించాలి, యేసుక్రీస్తు నొద్దకు నిన్ను పిలిచేది ఎందుకంటే నీ చోటు ఆశీర్వదించబడాలి. మీరు నివసించుచున్న చోటు దీవెనకరంగా ఉండాలి. చూద్దాం, కొన్ని విషయాలు మనం చదువుదాం. నిర్గమకాండం 20వ అధ్యాయం 24వ వచనం చదువుతున్నాం. మట్టి బలిపీఠము నా కొరకు చేసి దాని మీద దహన బలులు, సమాధాన బలులను, నీ గొర్రెలను, నీ ఎద్దులను అర్పింపవలెను. నేను నా నామమున జ్ఞాపకార్థము నుంచుకొని ప్రతి స్థలము యందు నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించాను. ప్రతి స్థలములో నువ్వు ఆశీర్వదించబడాలి. ప్రతి స్థలములో నువ్వు ఆశీర్వదించబడాలంటే నీవు అర్పించిన అర్పణ నియమము ప్రకారముగా అర్పించాలి. ఇజ్రాయేలు ప్రజలతో చెబుతున్న మాట అది. నేను ప్రతి స్థలమునకు వచ్చి ఆ స్థలమును నేను ఆశీర్వదిస్తాను. ఆశీర్వదించబడటానికి కొందరిని మనం చూస్తుంటాం. యేసుక్రీస్తు వద్దకు వచ్చి ఏమి నేర్చుకున్నారు, ఏం చేస్తున్నారు? ముందు నువ్వు నేర్చుకో, నువ్వు దేవునికి నీవే అర్పించుకో. అది అక్కడ అంటున్న మాట. నీవే ఒక సాక్రిఫైస్ చేసుకొని వారే దేవుని యందు నిబంధన కలిగుంటే, వాక్యం ఇక్కడ చెప్తున్న మాట, నీ ఉంటున్న ప్రతి చోటు ఆశీర్వదిస్తాడు ఆయన. ఆశీర్వదించబడిన అనుభవాలు కావాలంటే వాక్యం ఇక్కడ చెప్తున్న మాట, నువ్వు దేవుని యందు ఖచ్చితమైన నిబంధన కలిగి ఉన్నప్పుడు ఆ చోటు ఆశీర్వాదించబడిన చోటుగా మారుస్తారు. కీర్తనలో 66వ కీర్తన 12వ వచనం చదువుతున్నాం. నరుని యొక్క, చూడండి, మా నిమిత్తము ఎక్కనటువంటి చేసితివి, మేము నిప్పులలోనూ నేలల్లోనూ పడితిమి, అయినను నీవు సమృద్ధి కలిగిన చోటులో మమ్మల్ని రప్పించి ఉన్నావు. వారి తల మీదకి కీడు వచ్చింది. వారు నిప్పులలో నేలలో, అంటే ఆ మాటకి ఏంటంటే శోధనలో, కష్టాల్లో, ఇబ్బందుల్లో నడిచారు. అయినను ఇక్కడ మనం గమనించినట్లయితే సమృద్ధి కలిగిన చోటుకు మమ్మలను రప్పించావు. దేవుడు ఎప్పుడు కూడా సమృద్ధి కలిగిన చోటులో ఉండాలని
పిలుస్తున్నాడు. లోకంలో శోధనలు ఉన్నాయి, లోకంలో పడదోయబడినటువంటి ఏమున్నాయి అని అంటే, ఇదిగో గుంటలు, నాశనకరమైన గుంటలు, జగటగల దొంగ ఊబులు. ఆ చోట్లు సరైనవి కాదు. చీకటి కలిగిన చోటులు, అంధకారపు కలిగిన చోటులు ఉన్నాయి. ప్రభు అంటాడు, వాటి నుండి సమృద్ధి కలిగిన చోటులోనికి నేను పిలుస్తున్నాను. ఈరోజు ఎంతమంది దేవుడు మాట విని దేవుడికి లోబడే వాళ్ళు ఉన్నారు? ఆశీర్వాదాలు అయితే కావాలి, దీవెనలు అయితే కావాలి, కానీ దేవుడికి లోబడటానికి, దేవుడు చెప్పినట్లుగా నడుచుకుంటానికి ఎంత కష్టంగా భారంగా ఉంటుందో. దేవుడు చెప్పిన మాట విను, సమృద్ధి కలిగిన చోటులో నిన్ను నిలబెడతానంటాడు ఆయన. సమృద్ధి దేవుని సన్నిధిలోనే ఉన్నది. ఆదికాండములో 45వ అధ్యాయంలో 9వ వచనములో ఇదిగో అక్కడ యోసేపు చెబుతున్న మాట, మీరు త్వరపడి నా తండ్రి యొద్దకు వెళ్ళి అతనితో నీ కుమారుడు యోసేపు దేవుడు నన్ను ఐగుప్తి దేశమంతటికి ప్రభువుగా నియమించాడు, నా యొద్దకు రమ్మని, అక్కడ ఉండవద్దని, ఆ చోట్లో ఉండొద్దని నా తండ్రికి చెప్పు, నా తండ్రికి చెప్పు. ఇక్కడ మీరు గమనిస్తే యోసేపు చెప్తున్నారు, తన అన్నలతో చెప్తున్నారు, ఇదిగో నువ్వు వెళ్ళి ఈ ఐగుప్తి దేశములో దేవుడు నన్ను ఇలాగున ఈ చోట్లో ఒక ప్రభువుగా నియమించాడు, ఒక అధిపతిగా నియమించాడు. అయితే ఆ చోటు కాదు, అక్కడ ఉండొద్దు, ఇక్కడికి రమ్మని, ఈ చోట్లో ఆశీర్వదించబడిన చోటులని రాయబడి ఉంది. ఎందుకంటే 10లో అంటాడు, నువ్వు గోషేను దేశములో నిలిచి ఉందువు, అప్పుడు నిన్ను, నీ పిల్లలను, నీ పిల్లల పిల్లలను, నీ గొర్రె మందలను, నీ పశువులకు, నీకు కలిగిన యావత్తు నీకు ఇదిగో సమీపముగా ఉండినని, సమస్తమును కూడా ఆశీర్వాదముగా మార్చునని ఇక్కడ చెప్తున్న మాట. సమీపముగా నేను ఉంటాను, ఈ చోటులో ఆశీర్వదించబడతావు, ఈ చోటులో దీవించబడతావు. వాక్యం చెప్తున్న మాట, నీవు అడుగు పెట్టిన చోటు ఆశీర్వాద చోటుగా ఉండాలి. మీరు నివసించుచున్న చోటు దీవెనకరమైన చోటుగా ఉండాలి. మూడవది, మీరు నివసిస్తున్నటువంటి చోటు, మీరు అడుగుపెట్టే చోటు ఇదిగో అన్ని విషయములో విస్తరింపబడి ఉండాలి, విస్తరించబడి ఉండాలి. యోసేపులో మనం అదే చూస్తున్నాం. అందుకనే ఆ చోటులో ఉండదు. ఈరోజు ప్రభు అంటాడు, ఆ చోటులో కాదు. మత్తయ్యను చూసి సొంకపు మెట్టు దగ్గర కూర్చున్నావు మత్తయ్య, అక్కడ ఉండొద్దు, అక్కడి నుంచి లేచిరా, నేను ఉంచవలసిన చోట్లో నేను ఉంచుతా. ఈరోజు ఎక్కడుంటున్నావు? ఏ చోట్లో ఉంటున్నావు? పేరుకు మాత్రం ఆదివారం ప్రభు సన్నిధిలో గడుపుతున్నాను, ప్రార్థన చేసుకుంటున్నాను, ప్రభుతో నడుస్తున్నాను అనుకుంటున్నావు, కానీ మిగతా దినాలు నువ్వు ఏ చోట్లో, ఉండకూడని చోట్లో, వెళ్ళకూడని చోట్లో, గడపకూడని చోట్లో ఉంటున్నావేమో. అదే ఆశీర్వాదానికి బదులుగా కొందరి జీవితంలో శాపాస్పదములుగా ఉన్నాయి. లూకా సువార్తలో 14వ అధ్యాయములో 10వ వచనములో, అయితే నీవు పిలవబడినప్పుడు నిన్ను పిలిచినవాడు వచ్చి, స్నేహితుడా ఇదిగో పై చోటికి పొమ్మని నీతో చెప్పగలనని నీవు పోయి కడపటి చోటున కూర్చుండుము. ఇక్కడ మీరు గమనించాలి, ఏ చోటులోనైతే నిన్ను ఉండమన్నాడు అక్కడుండు, అక్కడి నుంచి నేను లేపుతాడు. నేను ఒక్కసారి ఉన్నత చోట్లోకి వెళ్ళి ఆ కుర్చీ కావాలంటే కాదు, ఇక్కడ అంటాడు, నిన్ను ఆ కడపటి చోటు ఏదైతే ఉందో అక్కడే కూర్చో. నేను పిలిచినవాడు, నేను ఆహ్వానించినవాడు, ఒక సమయం ఉంటుంది, అక్కడ కూర్చోబెడతారు. గమనించాలి, చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎస్తేరు గ్రంథములో మొర్దెకై ఉన్నాడు. మొర్దెకై దేవుడైన యెహోవాకు మాత్రమే ఆయన తల వంచి సాగిలపడి నమస్కరించి ప్రార్థన చేసేటువంటి అలవర్చుకున్న అలవాటు కలిగిన వాడు. కానీ అక్కడ హామాన్ అని ఒకడున్నాడు. ఇదిగో అతడు, మీరు గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, అతని యొక్క పరిస్థితులు మీరు చూస్తే, అతను ఉన్నటువంటి చోటును మీరు గమనించినప్పుడు
ఆ చోట్లో ఇతను వచ్చినప్పుడు ఇతను వంగి నమస్కారాలు చేయలేదని ఇదిగో ఈ మొర్దెకై మీద వ్యతిరేకంగా తీసుకొచ్చినటువంటి కొన్ని పరిస్థితులు. అయినను కూడా దేవుని ఎదుటే, మీరు గమనించాలి, మొర్దెకై దేవుని ఎదుటే ఉపవాసం ఉన్నాడు, ప్రార్థన చేశాడు. 4వ అధ్యాయం 1వ వచనంలో మీరు చదివితే, జరిగినదంతయు తెలుసుకొనగా మొర్దెకై తన బట్టలు చింపుకొని గోనిపట్ట వేసుకొని బూడిదలో కూర్చొని పట్టణము ముందుగా బయలు వెళ్ళి ఇదిగో శోధనతో రోదనతో అక్కడ కూర్చొని ప్రార్థన చేశాడు. ఏ చోట్లో అపనిందలు, అవమానాలు, వ్యతిరేకతలు వచ్చేసినాయి. ఒక్కసారి ఆయనకి దండం పెట్టలేదని హామాన్ అనేవాడికి, మొర్దెకై యూదుల మీదే వ్యతిరేకతలు వచ్చేసినాయి. అయినను ఎక్కడ కూర్చున్నాడంటే దేవుని యొద్ద. కొంతమందిని చూస్తే చిన్న చిన్న శోధనలు చూసి, కొన్ని కష్టాలు చూసి, అయ్యా మాకు వ్యతిరేకతలు వచ్చినాయి, నా ఆఫీసులో కొన్ని బలహీనతలు వచ్చినాయి, కొన్ని నా కొలీగ్స్ ద్వారా, నా పనిచేసే చోట, నేను వెళుతున్న చోట కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి, నాకెందుకు ఈ శ్రమలు, నాకెందుకు ఈ కష్టాలు, దేవుడే ఉంటే నాకెందుకు ఈ బాధలు పెడతాడంటారా అని ఏ విషయంలో నువ్వు ఆధారపడద్దు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు గొప్పవాడు. ఇదిగో నువ్వు వాక్యం వింటున్నటువంటి, ఆ వాక్యము చెబుతున్నటువంటి, ఆ వాక్యములో ఉన్న సత్యములో ఉన్న ఆ సత్యము, ఆ సత్య సంబంధమైనటువంటి యేసుక్రీస్తును తెలుసుకో. ఇక్కడ మీరు చూస్తే మొర్దెకై ఇదిగో బూడిదలో కూర్చున్నాడు. ఆ చోటు విడవల. వాక్యం చెప్తున్న మాట, ఏదైతే వ్యతిరేకత వచ్చిందో 9వ అధ్యాయం 4వ వచనములో చూస్తే, మొర్దెకై రాజు యొక్క నగరములో గొప్పవాడుగా, ఈ మొర్దెకై అనేవాడు అంతకంతకు గొప్పవాడుగా అగుట చేత అతని కీర్తి ఆస్థానమంతట వ్యాపించిందంట. చూసారా, ఇది దేవుడు వలన. అక్కడ శాసనాన్ని కూడా మార్చేశాడు దేవుడు. ఇప్పుడు నీకున్న సమస్యను మార్చలేడా? నువ్వు ఉండాల్సిన చోట్లో ఉండాలి. నువ్వు ఉండాల్సిన చోట్లో ఉండి నువ్వు చేయవలసిన తీర్మానం చేస్తే దేవుడు ఖచ్చితంగా నీవు ఉన్న చోటులో ఆశీర్వదిస్తాడు, నీవున్న చోటును దీవిస్తాడు, నీవున్న చోటు విస్తరిస్తాడు. నీవున్న చోటు అవమానాలతో, అపనిందలతో ఉంటే అక్కడ అవమానానికి రెట్టింపుగా ఇక్కడ హామానును గొప్పవాడుగా, కీర్తి ఆస్థానమంతా గొప్పవాడుగా, అతని కీర్తి ఆస్థానమంతా వ్యాపించినట్లు నిన్ను వ్యాపింపచేస్తాడు. నీవు యేసయ్య చెప్పిన చోట్లో ఉండాలి, ఆయన చోట్లో నువ్వు జీవించాలి. అప్పుడు నీవు అడుగుపెట్టిన ప్రతి చోటు, నీవు పాదము పెట్టిన చోటల్లా దేవుడు ఈ ఆశీర్వాదములు, దీవెనలు విస్తరించి గొప్ప చేయటము, ఆయనలో ఉన్నవి, ఆయన చెప్పిన ప్రతి మాటలో నీలో ఉండాలి. దేవుడు ప్రతి విషయములో నీకు చేసే ప్రతి ఆశీర్వాద ఫలాలు నువ్వు కనులారో చూస్తావు. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభువా, ఇదిగోనైనా మూలవాక్యములో యాకోబు, నేను అడుగు పెట్టిన చోటల్లా నా దేవుడు నన్ను ఆశీర్వదించాడని చెప్తున్నాడు. ఇదిగో నన్ను నేను సాక్రిఫై చేసుకుంటే ప్రతి స్థలములో వచ్చి నేను నిన్ను దీవిస్తానని చెప్పావు. ఇదిగో నేను నా ప్రభువా, మీ వాక్యము సెలవిచ్చిన ప్రకారము యేషేబు దేవుడు సన్నిధిలో భయభక్తులుగా ఉన్నాడు కాబట్టి గోషేను ప్రాంతములో అంతగా దీవించబడినట్లుగా ఆ చోట్లో ఉండొద్దని యాకోబుని పిలవనంపించినట్లు ప్రభువా, ప్రతి విషయములో ఏ చోటులో మమ్మల్ని ఉండమన్నావు, మీరు చెప్పిన చోటులో జీవించే జీవితం ప్రతి ఒక్కరికి దయచేయండి. అప్పుడు ప్రభు ఆ చోటులో మీరు దిగి వస్తారు, ఆ చోటులో దీవిస్తారు, ఆ చోటులో నువ్వు ఆశీర్వదిస్తావు. ఇదిగో ఆ చోటును నివసించే ప్రతి ధన్యత మీ బిడ్డలకు దయచేయండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీకే పొందుకో. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును.